పచ్చని పొలాలు, పువ్వులతో నిండిన ఒక చిన్న పల్లె అంచున ఒక పాత చెట్టు క్రింద గడ్డి, ఎండిన ఆకులతో చేసిన గూడుండేది. ఆ గూడులో ఒక కోడి తన గుడ్లను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ తాపం పెట్టుకుంటూ ఉండేది. ఒక ఉదయం సూర్యుడు మెల్లగా తన కిరణాలను చల్లుతుండగా ఒక గుడ్డు లోపల నుంచి టప టప అనే చిన్న శబ్దం వినిపించింది. తన చిట్టి ముక్కుతో టప టప అంటూ గుడ్డును పగలగొట్టుకుని ఒక ముద్దుల కోడిపిల్ల బయటకు వచ్చింది. చిక్ చిక్ అంటూ ఆనందంగా అరిచింది. కాని కాసేపటికి అది అటూ ఇటూ చూసింది. తన తల్లి కనిపించలేదు. అమ్మ కనపడకపోవడంతో కోడిపిల్లకు గుండె నిండా దిగులొచ్చింది. కొద్దిసేపు గుడ్డు పక్కనే కూర్చుని చిన్నగా ఏడ్చింది. అప్పుడే అది తనలో తానే అనుకుంది, ఇలా ఏడిస్తే అమ్మ దొరకదు, నేనే అమ్మను వెతకాలి. అలా ధైర్యం తెచ్చుకుని తన చిన్ని చిన్ని కాళ్లతో బుడిబుడి నడక మొదలుపెట్టింది. ముందుకు వెళ్ళగానే పచ్చగడ్డి మేస్తున్న ఒక ఆవు కనిపించింది. తనకంటే ఎంతో పెద్దగా ఉన్న ఆవును చూసి కోడిపిల్ల ఆశ్చర్యపోయింది. అమ్మా, నువ్వేనా అమ్మవా అని ముద్దుగా అడిగింది. ఆవు నవ్వుతూ అంది, నేను చాలా పెద్దదాన్ని కదా, నీ అమ్మ నాకంటే చిన్నగా ఉంటుంది. అది విని కోడిపిల్ల మళ్లీ ముందుకు సాగింది. కొంత దూరం వెళ్ళాక ఒక మేక ఆకులు తింటూ కనిపించింది. మీరు ఆవు కంటే చిన్నగా ఉన్నారు, మా అమ్మ మీరేనా అని అడిగింది. మేక స్నేహంగా అంది, నాకు 4 కాళ్లున్నాయి, నీ అమ్మకు 2 కాళ్ళు 2 రెక్కలు ఉంటాయి. అలా ఒక్కొక్కరిని అడుగుతూ కోడిపిల్ల ముందుకు నడిచింది. తెచ్చుకుని ఆ కాకి తన తల్లయ్యుంటుందని కాకి దగ్గరికి వెళ్ళి, మీకు 2 కాళ్ళు రెక్కలు ఉన్నాయి, మా అమ్మ మీరేనా అని కోడిపిల్ల అడిగింది. అప్పుడా కాకి, నాకు 2 కాళ్ళు రెక్కలు ఉన్నమాట నిజమే, కాని నేను మీ అమ్మకంటే ఎక్కువ ఎత్తు ఎగరగలను. మీ అమ్మ నాకంటే పెద్దగా ఉంటుంది, కాళ్ళు కూడా పొడువుగా ఉంటాయి, నాలాగా మీ అమ్మ అరవదు అని అంది. దాని మాటలు విన్న కోడిపిల్ల కాస్త నిరుత్సాహపడింది. నిరాశగా దిగులుగా ఉన్న కోడిపిల్లను చూసి కాకికి కూడా జాలేసింది. కాకి కోడిపిల్లతో, నువ్వు నిరుత్సాహపడకూడదు, ముందుకు వెళ్ళి ప్రయత్నించు, మీ అమ్మ నీకు తప్పకుండా కనబడుతుంది అని చెప్పి ఎగిరిపోయింది. కాకి మాటలతో తిరిగి ఉత్సాహం తెచ్చుకుని చిట్టి చిట్టి అడుగులు వేస్తూ చెరువుగట్టుపై నడుస్తూ వెళ్తోంది. అక్కడ క్వాక్ క్వాక్ అంటూ బాతు కనిపించింది. కాకి చెప్పిన పోలికలు బాతులో కనిపించేసరికి కోడిపిల్లలో ఉత్సాహం ఉరకలు వేసింది. అమ్మా అంటూ బాతు దగ్గరికి పరిగెట్టింది. బాతు విచిత్రంగా కోడిపిల్లను చూసింది. ఏమిటమ్మా అలా చూస్తావు, నేను నీ బిడ్డను అని ముద్దుగా పలికింది. అయ్యో తల్లి, నేను మీ అమ్మను కానమ్మా అని బాతు అంది. ఆ మాటలకు కంగుతిన్న కోడిపిల్లకు దుఃఖం పొంగుకొచ్చింది. వెక్కి వెక్కి ఏడ్చింది. తన తల్లిని కనుక్కోలేనేమో అని భయం పుట్టుకొచ్చింది. కోడిపిల్ల ఏడుపు చూసిన బాతుకు కోడిపిల్లపై జాలివేసింది. లాలనగా దగ్గరకు తీసుకుని, ఎందుకమ్మా అంతగా ఏడుస్తున్నావు చెప్పు అని కోడిపిల్లను బుజ్జిగించింది. ఊరడెళ్లిన కోడిపిల్ల వెక్కుతూ జరిగిందంతా చెప్పింది. ఆ మాటలు విన్న బాతు, మీ అమ్మ నాలాగా క్వాక్ క్వాక్ అనదు, కొక్కరొక్కో అని అంటుంది అని చెప్పింది. చెట్టుపై నుండి వీరి మాటల్ని వింటున్న పావురం వీరి దగ్గరకు వచ్చి వాలింది. పావురానికి కోడిపిల్లకు సహాయం చెయ్యాలి అని అనిపించింది. ఈ చెరువుగట్టు చివరకు వెళ్ళు, అక్కడ నీకు నీ అమ్మ కనిపించవచ్చు అని చెప్పి పావురం ఎగిరిపోయింది. పావురం చూపిన దిశగా చిక్ చిక్ అంటూ కోడిపిల్ల వెళ్ళింది. కాస్తంత దూరం వెళ్లేసరికి కొక్కరొక్కో అన్న శబ్దం వినిపించేసరికి కోడిపిల్ల ఆనందంగా అటువైపు చూసింది. 2 కాళ్ళు 2 రెక్కలతో కాకి కంటే పెద్దగా ఉండి కొక్కరొక్కో అంటుంది కాబట్టి తప్పకుండా తన అమ్మే అయ్యుంటుందని నిశ్చయించుకుంది. అమ్మా అమ్మా అంటూ పిలిచింది. ఆ పిలుపుకు వెనుతిరిగి చూసిన కోడిపిల్లను చూసి ఆగిపోయింది. తన పిల్లను గుర్తించింది. దగ్గరికి రమ్మని పిలిచింది. తన తల్లిని కనుక్కున్నందుకు కోడిపిల్ల ఆనందానికి హద్దులే లేవు. సంతోషంగా తన చిట్టి చిట్టి రెక్కలతో ఎగురుతూ తన తల్లిని చేరుకుంది. కోడిపిల్లను అనురాగంతో కోడి తన రెక్కల్లో ఇముడ్చుకుంది. కోడిపిల్ల తన తల్లి ఒడిలో ఒదిగిపోయింది. అక్కడే ఉండక నా కోసం వెతుకుతూ బయలుదేరావమ్మా, నీకోసమే ఆహారం తీసుకురావడానికి వచ్చాను, ఎలాగో వచ్చేదాన్ని కదా అని కోడి తన పిల్లతో అంది. తన పిల్ల తననే వెతుక్కుని ఎలా చేరుకుందో తెలుసుకోవాలని కోడిపిల్ల జరిగిందంతా తన తల్లికి ముద్దుగా తన మాటల్లో తల్లి కోడి తన పిల్ల
తెలివికి పట్టుదలకి చాలా ఆశ్చర్యపోయింది కూడా. హాయ్, నా పేరు భవిష్య. మీకీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ప్లీజ్.